హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు చందన. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. నా ఛానల్‌ని గనక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియోలో వచ్చేసి విరిగిన పాలతోటి కలాకండ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చాలామంది ఇళ్లల్లో అనుకోకుండా పాలు విరిగినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు కదా! సో, అలాంటప్పుడు ఇలాంటి రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుందనమాట. పాలు విరిగినప్పుడు మీరు ఇంకొంచెం పాలు విరగ్గొట్టేసుకోండి. దాంట్లో ఒక నిమ్మకాయని పిండితే పాలు విరిగిపోతాయన్నమాట. అప్పుడు నీళ్ళు, పాలు సపరేట్ అయిపోతా ఉంటాయి. అలా సపరేట్ అయిన దాన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లోకి వడకట్టేసుకోండి. అలా వడకట్టుకున్న తర్వాత వచ్చిన మిశ్రమాన్ని ఒక కళాయిలో వేసుకొని దాన్ని ఒక 3 మినిట్స్ వరకు ఉడకనిస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ షుగర్‌ని యాడ్ చేసి గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక 3 మినిట్స్ వేయించితే కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుందండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెకి నెయ్యి రాసుకొని ఆ మిశ్రమాన్ని ఆ గిన్నెలోకి వేసేయండి. గిన్నెలోకి వేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేసి 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ దీన్ని ముక్కలుగా కట్ చేసుకుంటే కలాకండ్ రెడీ.